Right. 108 question. The median of the data 40, 50, 90, 68, 98, 60, 94. So median means middlemost number. So first write the data either ascending order or descending order. ఏదో ఒక ఆర్డర్లో రాసి అందులో మిడిల్ మోస్ట్ వాల్యూని కనుక్కున్నామంటే మనకి మీడియన్ వచ్చేస్తుంది. అక్కడ టోటల్ డేటాలో హౌ మెనీ 1 2 3 4 5 6 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 7 అంటే ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై మీడియన్. చెప్తాను అది ఎలాగన్నది. సో ఇందులో స్మాలెస్ట్ అనేది వీఆర్ రైటింగ్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏ డేటా అసెండింగ్ ఆర్డర్ రాస్తుంది. ఇందులో స్మాలెస్ట్ వన్ 40, నెక్స్ట్ 50 తర్వాత 60 ఆఫ్టర్ 68 ఇస్ దేర్. 68 తర్వాత మనకు 94, 98, 99, 94, 98, 99, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, right? So we write the data in ascending order. సో మిడిల్ మోస్ట్ నంబర్ అంటే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక 3 తీసేసామంటే మధ్యలో ఏమొస్తుంది నంబరు, దాన్ని మిడిల్ మోస్ట్ నంబర్ అంటాము. ద మీడియన్ ఆఫ్ ద డేటా కూడా ఏమవుతుందంటే 68 అంటుంది. సపోజ్ మనకి ఈవెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇక్కడ 7 కాకోకుండా 8, 10, 6 ఇలా వచ్చాయనుకోండి, అప్పుడు మిడిల్ మోస్ట్లో మనకి 2 నంబర్స్ వస్తాయి. ఆ 2 నంబర్స్ని సపోజ్ ఎక్స్ వై అని 2 నంబర్లు వచ్చినాయనుకోండి, 2 నంబర్స్ వచ్చినాయనుకోండి, ఆ 2 నంబర్స్ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే అదే మీడియన్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ వై బై 2 చేసుకున్నామంటే మనకు మీడియన్ వచ్చేస్తుంది. సో ఇది మీడియన్లో 2 టైప్స్. మనకి ఇది రా డేటా అంటాం యాక్చువల్గా. ఈ రా డేటాలో మీడియన్ కనుక్కునేదానికి సో 2 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేసు ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద మీడియన్. అసెండింగ్ ఆర్డర్లో రాసి మిడిల్ మోస్ట్ వాల్యూ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది, ఎందుకంటే అది ఖచ్చితంగా ఒకే అబ్జర్వేషనే మిడిల్లో ఉంటుంది కాబట్టి అదే మీడియన్ అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు మనకి 2 నంబర్లు వస్తాయి. సో 2 నంబర్లు వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం అనుకోండి, 100 తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు మిడిల్ మోస్ట్ వాల్యూలో మనకి ఎన్ని వస్తాయంటే ఇక్కడ 3, ఇక్కడ 3. సో ఈ మధ్యలో ఈ 2 నంబర్లు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే 68 + 94/2 చేసుకున్నామంటే మనకు వచ్చే ఆన్సరే మీడియన్ అవుతుంది. సో ఈ 2 కేసెస్ మనకి రా డేటాలో మీడియన్ కనుక్కోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూ ఆఫ్ ఎ డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవడం అనమాట. అందులో ఆ ఇన్ఫర్మేషన్లో లోయెస్ట్ హైయెస్ట్ అనేటువంటి ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ హైట్ తీసుకున్నాం అనుకోండి, ఆ టోటల్ డేటాలో ద లోయెస్ట్ హైట్ అండ్ హైయెస్ట్ హైట్ మధ్య డిఫరెన్స్ ఏమంటామంటే రేంజ్ అంటాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ఈజ్ రేంజ్. రిమైనింగ్ చూడండి టర్మ్స్. మోడ్ అంటే మోస్ట్లీ రిపీటింగ్ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేదాన్ని మోడ్ అంటాం. క్లాస్ ఇంటర్వెల్ అంటే సో ఇఫ్ డేటా ఈజ్ ద లార్జ్, ఒకవేళ డేటా పెద్దగా ఉందనుకోండి, వీఆర్ డివైడెడ్ ఇంటూ సమ్ ఇంటర్వెల్స్, అంటే 10 to 20, 20 to 30, 30 to 40 అలా డివైడ్ చేసేదాన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఫ్రీక్వెన్సీ అని ఒక పర్టికులర్ డేటా దగ్గర దాన్ని ఎంత వాల్యూ ఉంది, ఎంత ఫ్రీక్వెన్సీ ఉందన్న దాన్ని కలెక్షన్ చేసేదాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం. ఎగ్జాంపుల్ ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జామ్ కండక్ట్ చేసాం మ్యాథ్స్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వచ్చినాయి చూడండి. ఒక ఏకి వచ్చి 50 అని, బికి వచ్చి 30 అని, సికి వచ్చి 10 అని, డికి వచ్చి 100 అని వచ్చాయనుకోండి. సో ఇందులో ఇదంతా కలిపి కలెక్షన్ ఆఫ్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఫ్రీక్వెన్సీ అంటాం. ఒకవేళ పెద్ద ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 100 మార్క్స్కి 10 to 20కి ఎంతమంది, 0 to 10 ఎంతమంది వచ్చాయి, 10 to 20కి ఎంతమందికి వచ్చాయి, అలా క్లాస్ ఇంటర్వెల్స్ చేంజ్ చేసుకుంటాం. దాన్నే క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఇందులో రేంజ్ తీసుకుంటే హైయెస్ట్ వన్ ఇది, లోయెస్ట్ వన్ ఇది. రేంజ్ వచ్చి 90 అవుతుంది. రేంజ్ ఈజ్ ద నథింగ్ బట్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఆఫ్ ఏ డేటా ఈజ్ కాల్డ్ రేంజ్. తర్వాత చూద్దాం. సో ఇఫ్ మీన్ ఆఫ్ 3 డిఫరెంట్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ 40. మీన్ ఇచ్చేసినాడు వాడు ఎంత 40 అమాంగ్ దీస్ 3 నంబర్స్. అది 3 నంబర్స్లో ద లోయెస్ట్ వన్ ఈజ్ 19. అందులో 3 నంబర్స్లో ఒకటి ఇచ్చినాడు 19 అని. దెన్ ద హైయెస్ట్ పాసిబుల్ నంబర్ ఆఫ్ ద రిమైనింగ్ 2 నంబర్స్. రిమైనింగ్ 2 నంబర్స్లో హైయెస్ట్ పాసిబుల్ ఎంత అవుతుంది అని అన్నాడు.
సో మనకి మీన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది సో ఒక ఫార్ములా, ఇట్లా రా డేటా ఉన్నప్పుడు మీన్ అనగానే గుర్తు రావాల్సింది మనకి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏబిఎస్ అంటే అబ్జర్వేషన్స్. సో ఇది గుర్తు రావాలా. వాడు మీన్ ఇచ్చేసినాడు ఎంత, 40 ఇచ్చేసినాడు. సమ్ డివైడెడ్ బై ఎంతమందికి కాను 3 మెంబర్స్ డివైడెడ్ బై 3. ఈ 3 ఇటు పంపిస్తే 120 ఈజ్ ఈక్వల్స్ టు సమ్. అంటే ఆ ముగ్గురు సో 3 నంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 120 వస్తుంది. అంటే ఈ ఫార్ములా నుంచే మీన్ నుంచే మనము 120 అనే నెంబర్ కనుక్కున్నాం. ఆ 3 నంబర్ని యాడ్ చేస్తే అందులో ఒక నంబర్ ఇచ్చేసాడు వాడు 19 అని ఒక నంబర్ ఇచ్చేసినాడు. అండ్ దానికి ఒక కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద లోయెస్ట్ వన్, అంటే దానికంటే లోయెస్ట్ ఉండకూడదు. మిగిలింది ఏముండాలంటే మోర్ దెన్ 19 ఉండాలి. సో మిగిలిందంటే 120లో నుంచి 19 తీసేసామనుకోండి ఎంత మిగులుతుంది మనకు 1 పోతే 10, 101 మిగులుతుంది. సో 101 సో హ్యావ్ ఏ 2 నంబర్స్, అందులో 2 నంబర్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. సో పాసిబిలిటీ ఏమన్నాడు, పాసిబిలిటీ ఏది ఉండొచ్చు, 40 అవ్వచ్చా, 71 అవ్వచ్చా, 81 అవ్వచ్చా, 91 అవ్వచ్చా. సో ఇప్పుడు పాసిబిలిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఒకటి 19 ఇచ్ ఈజ్ ద లోయెస్ట్ వన్, అంటే ఇంకొకటి ఏమై ఉండాలి, దీనికంటే ఒకటి ఎక్కువ అయితే మిగిలింది హైయెస్ట్ వస్తుంది, దీనికంటే ఒకటి ఎక్కువ అంటే 20 అయి ఉండాలి. దానికన్నా లోయెస్ట్ ఉండకూడదు కదా, అంటే దానికన్నా కొద్దిగా నెక్స్ట్ హైయెస్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఏది 20. ఇప్పుడు ఆ 20 110లో నుంచి ఓవరాల్గా 101 కదా మిగిలింది. ఆ 101లో నుంచి 20 తీసేసామనుకోండి ఏమొస్తుంది, హైయెస్ట్ పాసిబుల్ నెంబర్ 81 అవుతుంది. సో హైయెస్ట్ పాసిబుల్ నెంబర్ 81 అవుతుంది. సో మనకి ఇక్కడ 19 తీసేయగా 101 వచ్చింది కదా. సో ఈ 101లో హైయెస్ట్ పాసిబుల్ ఏదనుకుంటారు, ఒక్కొక్కసారి 91 అనుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఒకటి 91 అవ్వచ్చు, ఇంకొకటి 91 అంటే 10 అవుతుంది, అది కూడా ఛాన్స్ ఉంటుంది కదా. అంటే 10 91 అవ్వచ్చు, కానీ ఇది అవ్వదు ఎందుకంటే ఇది లోయెస్ట్ అన్నాడు. ఇంకొకటి నెక్స్ట్ది లోయెస్ట్ రాకూడదు, 10 అనేది రాకూడదు, దీనికంటే పెద్దగా ఉండాలి. దీనికంటే పెద్దగా ఉండాలంటే దీని తర్వాత నెంబర్ ఏదైండాలా 20నే అయిండాలా. అప్పుడు ఇక్కడ 20 తీసుకుంటేనే నెక్స్ట్ హైయెస్ట్ పాసిబుల్ మనం కనుక్కోగలుగుతాం. సో 19 ఈజ్ ద లోయెస్ట్ వన్, దాని తర్వాత నెంబర్ 20. ఇప్పుడు ఈ 2 నంబర్లు ఎగ్జిస్ట్ అయిపోయినాయి, ఆ మిగిలింది ఏమవుతుందంటే ఖచ్చితంగా 81 అవుతుంది. సో ఈ 2 యాడ్ చేసి 120లోనే తీసేయండి. సో ఈ 2 యాడ్ చేస్తే 39, 120లో నుంచి 39 తీసేసిన వి గెట్ 81, రైట్. సో అప్పుడు హైయెస్ట్ పాసిబుల్ నంబర్ ఈజ్ 81 అవుతుంది. నెక్స్ట్ ఏ గ్రాఫ్ షోయింగ్ ఏ 2 సెట్స్ ఆఫ్ ఏ డేటా సైమల్టేనియస్లీ ఈజ్ నోన్ యాజ్. 2 సెట్స్ ఆఫ్ ఏ డేటా ఒకేసారి మనము 2 సెట్స్ని డ్రా చేసే గ్రాఫ్ని ఏమంటామని ఒక్కొక్క గ్రాఫ్ చూద్దాం. పిక్చోగ్రాఫ్ అంటే ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని డేటాని అనలైజ్ చేయడం అనమాట. అంటే కార్ సింబల్స్ ఇస్తాడు, కార్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ ఏ 400 అంటారు వాల్యూ. ఒక 4 కార్లు ఇచ్చారనుకోండి, 400 × 4 1600 అంటాం. అంటే పిక్చర్ ఇచ్చి డేటాను, అక్కడ ఒకటే పిక్చర్ ఉంటుంది, ఒకటే వాల్యూ ఉంటుంది. దెర్ ఈజ్ ఏ నో 2 సెట్స్ ఆఫ్ ఏ డేటా, అక్కడ 2 సెట్స్ ఉండదు. ఇంకోపోతే హిస్టోగ్రామ్. సో హిస్టోగ్రాఫ్ అంటే మనకు సో గ్రాఫ్ డ్రా చేస్తాం విత్ కంటిన్యూస్ డేటాతో డ్రా చేస్తాం, ఇట్లా దీన్నే హిస్టోగ్రాఫ్ అంటాం. ఇందులో కూడా డబల్ డేటా ఏమి ఉండదు, సింగిల్ డేటానే ఉంటుంది. పై చార్ట్ అంటే ఒక సర్కిల్లో సో వీ కెన్ డివైడ్ బేస్డ్ ఆన్ ద సెక్టార్ని బట్టి ఆ వాల్యూని బట్టి డివైడ్ చేస్తాం. ఒకే వాల్యూగా ఉంటుంది. సో ఇక్కడ ఒకటే డేటానే మనం అనలైజ్ చేస్తాం కాబట్టి ఈ 3 ఒకటే డేటాని అనలైజ్ చేసేది. డబల్ బార్ గ్రాఫ్ మాత్రం 2 డేటాలను అనలైజ్ చేస్తాం. ఎట్లుంటుంది అంటే మనకి డబల్ బార్ గ్రాఫ్ ఇలా ఉంటుంది, కంపేరింగ్ అనమాట. ఇద్దరిని కంపేర్ చేయడం అనమాట. 2 సెట్స్ అన్నాడు కాబట్టి ఇద్దరిని కంపేర్ చేయడం. ఎగ్జాంపుల్కి మనకి ఒక క్రికెట్ మ్యాచ్లో ఫస్ట్ 10 ఓవర్స్, సెకండ్ 10 ఓవర్స్, థర్డ్ 10 ఓవర్స్, అలాగా ఫస్ట్ టీం ఎంత స్కోర్ చేసింది, సెకండ్ టీం ఎంత స్కోర్ చేసింది కంపేర్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ బార్ అన్నది ఫస్ట్ టీం రిప్రజెంట్ చేస్తే సెకండ్ బార్ అన్నది సెకండ్ టీం రిప్రజెంట్ చేస్తుంది. సో ప్రతి కేసెస్లోన ప్రతి 10 ఓవర్స్లోన సెకండ్ టీమే ఎక్కువ స్కోర్ చేసింది అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఈ డేటాలో మనకి 2 సెట్స్ ఆఫ్ ఏ డేటా రిప్రజెంట్ చేస్తుంది. ఇలా అలాగే ఇవన్నీ సింగిల్ రిప్రజెంటేషన్ మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ ఇది ఆల్జీబ్రాయిక్ ప్రాబ్లమ్. ఇక్కడ
ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అని అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేసి ఏది ఈక్వల్ అవుతుందో అది ఆన్సర్ పెట్టేయచ్చు. కానీ వాడు అలా అడగలేదు, ఒక ఆల్జీబ్రా ఇచ్చి మళ్ళీ దాన్ని ఆల్జీబ్రాలో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూని కనుక్కోవాలా, దాని నుంచి మనకు అడిగిన ఆల్జీబ్రాలో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి అంటే 5x, సో ఇది డబల్ బార్ గ్రాఫ్ ఆన్సర్. సో 5x/3 - 4 = 2x/4 5. సో దీన్ని సాల్వ్ చేయడం సింపుల్ ఈక్వేషన్ అంటాం. ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక పక్క, నంబర్లు అన్నీ ఒక పక్క తీసి ఇక్కడ ఒకే టర్మే, అది ఎక్స్ టర్మ్, ఇది పక్క తీసుకున్నానంటే 5x/3 - 2x/5 అవుతుంది. ఈ నంబర్ నట్ సైడ్ తీసుకెళ్ళానంటే +4 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3 5s 15 ఎల్సిఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 5 5s 25x - 3 2s 6x = 4 వస్తుంది. 25లో నుంచి 6 పోయింది అనుకోండి, సో 19x/15 = 4 వస్తుంది. ట్రాన్స్ఫర్ దిస్ వన్, 15 కూడా అటు సైడ్ పంపిస్తే 19x = 15 4s 60, x = 60/19 అవుతుంది. బట్ ఎక్స్ వాల్యూ మనకు అడిగింది 2x - 7 అడిగాడు. సో 2x - 7 అడిగాడు కాబట్టి సబ్స్టిట్యూట్ ఇన్ ఎక్స్ ప్లేస్ 2x - 7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 60/19 - 7. ఇది సింప్లిఫై చేద్దాం. 2 × 60 120/19 - 7 120 క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఏమీ లేదంటే 1. టేక్ ఎల్సిఎం ఈజ్ 19, 120 - 19 7s, సో 19 7s 133, 19 7s 133 తీసేసామనుకోండి -13/19 వస్తుంది. 1 minute 19 7s 7 9s 63, 7 1s 7 13 133 రైట్. -13/19 -13/19 is the answer, right? సో ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్, సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్పోనెంట్స్ టాపిక్స్ అంటాం. ఎక్స్పోనెంట్ టాపిక్ ఈ క్వశ్చన్ చూడండి, బాగా కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి గెస్ చేయడానికి కూడా ట్రాప్ చేసినట్టు చేశాడు. ఎగ్జాంపుల్ 2/3 హోల్ పవర్ 5 × 5/3 హోల్ పవర్ 2/3 హోల్ పవర్ 3 × 5/7 హోల్ పవర్ 3. అందరూ ఏమనుకుంటారు, ఇక్కడ యాడ్ చేసేస్తే సరిపోతుంది అనుకొని అదొక ఆప్షన్ ఇచ్చినాడు. ఇక్కడ మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనుకొని ఇదొక ఆప్షన్ ఇచ్చినాడు. సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది అనుకొని అదొక ఆప్షన్ ఇచ్చినాడు. సేమ్ అలాగే ఉన్న ఒక ఆప్షన్ ఇచ్చినాడు. సో కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇది మల్టిప్లై చేస్తే సరిపోతుంది అని 9 పెట్టేస్తారు. కానీ అలా కాదు, మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో a⁴m × a⁴n = a⁴m+n అనే ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములాలో బేస్లు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అప్లై చేస్తాం. ఆ ఫార్ములాస్ బేస్లు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే చేస్తాం. కానీ ఇక్కడ బేస్ 2/3, అక్కడ బేస్ 5/7, రెండు కంప్లీట్గా వేరు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే దీనికి ఒక ఫార్ములా ఉంది, a⁴m × b⁴m. ఇక్కడ బేస్లు ఈక్వల్ కాదు, బట్ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్. ఇక్కడ కూడా అంతే, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్. ఇలాంటి టైంలో ఏం రాస్తామంటే బేస్ల్ని మల్టిప్లై చేసి ఆ ఎక్స్పోనెంట్ని ఎట్లుంటే అట్లే రాసుకుంటాం. ఈ బేస్ల్ని మల్టిప్లై చేసి 2/3, ఇది బేస్ల్ని మల్టిప్లై చేసి 5/7 ఇంటూ ఆ ఎక్స్పోనెంట్ ఎంత ఉంటే అంత రాసుకుంటాం × 3. సో ఆప్షన్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది యాజ్ పర్ దిస్ ఫార్ములా. సో మనకి ఎక్స్పోనెంట్లో ఒక 7 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 7 ఫార్ములాస్ మనం బాగా నేర్చుకుంటే కనుక ఎక్స్పోనెంట్ సంబంధించిన ప్రాబ్లం టెట్లో మనకి ఈజీగా చేసేయచ్చు, డైరెక్ట్గానే ఉంటాయి ఆల్మోస్ట్. ఇంకా చివరి క్వశ్చన్, సో 114లోది. సో ఇఫ్ 5a = ca దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a and c. ఇక్కడ మీరు ఎక్కువ పెద్ద కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a51 అనుకోండి, సో ఇటు సైడ్ ఏ యూనిట్ ప్లేస్లోనే ఏ ఉంది, ఇక ఏ ఉంది, చెక్ చేద్దాం. 5 5 అక్కడ 5 వస్తుంది, సి వాల్యూ 1. ఈ రెండు ఈక్వల్ అంటే నాట్ ఈక్వల్, సో ఈ ఆప్షన్ కాదు, కొట్టేస్తాం. సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. 4 2, సో 5 4 అక్కడ యూనిట్ ప్లేస్లో 4, సో 2 ఆప్షన్. ఇది కరెక్ట్ అంటే ఇది కాదు, ఈ ఆప్షన్ కాదు. గో ఫర్ థర్డ్ వన్. సో 5 ఏ వాల్యూ 2, అటు సైడ్ యూనిట్ ప్లేస్లో ఉన్న 2, సో సి ప్లేస్లో 5 52. బోత్ ఆర్ సేమ్, సో ఆప్షన్ ఈజ్ సి ఆప్షన్. మీరు లాస్ట్ కూడా చెక్ చేసుకున్నారనుకోండి, 5 ఏ 55, సో యూనిట్ ప్లేస్లో 5, ఆడ సి వాల్యూ 2,
కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు, ఈ 3 కాదు, సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి దాంట్లో మీరు సబ్స్టిట్యూషన్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఈజీ ఆన్సర్. ఇది 2017కి సంబంధించిన 2017 నోటిఫికేషన్కి సంబంధించి ఫిబ్రవరి 21, 2008లో జరిగిన ఎగ్జామ్స్లో ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్స్. సో ఇలాగే ప్రతి పేపర్ని నేను అనలైజ్ చేసి మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, సో ఇంకా ఏమన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అనిపించిన కామెంట్స్ రూపంలో పెడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.